పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. గట్టిగా చెప్పండి కొడుతూ అందరం కలిసి. ఎంత మంచి వాడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. ప్రాణంగా ప్రేమించి నీ కోసం ప్రాణమిచ్చిన యేసయ్యను అంగీకరించయ్యా. అప్పుడు ఈ పని నువ్వు చేయవయ్యా. ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు బ్రతకాలి, నీ బిడ్డ బ్రతకాలి, బిడ్డలు బ్రతకాలి, నీ భార్య, వీరందరూ బాగుండాలి. ఎన్నిసార్లు చెప్పి నేను పట్టించుకోలేదు. ఒకే ఒక్క కొడుకు. ఒకరోజు నేను ఇంట్లోంచి బయటకు వస్తున్నాను, వాడు స్కూల్ నుంచి లోపలికి వస్తున్నాడు. నన్ను చూసి సంతోషంగా డాడీ అంటూ పరుగు పరుగున రోడ్డు దాటుతూ వస్తున్నాడు. నా కళ్ళ ముందే మంతంగా కారు వచ్చింది, నా కుమారుణ్ణి నా కళ్ళ ముందే చంపేసింది. అది చూసినప్పుడు ఫస్ట్ నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటో తెలుసా? అయ్యా, బిడ్డలను చంపద్దయ్యా అన్న తల్లి స్వరమే నాకు జ్ఞాపకానికి వచ్చింది. నా బిడ్డ నా కళ్ళ ముందు చచ్చిపోయినప్పుడు, ఆ కారు వచ్చి చంపేసినప్పుడు నా గుండె పగిలిపోయింది. కానీ నేను చేతులారా గర్భములో జన్మించినటువంటి పిల్లలను, తనతో పాటు అబార్షన్స్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే ఉంటాయో, తను వాడేటటువంటి టూల్స్ ఏమైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చాడండి. 2 నెలలు ఒకవేళ ఆ బిడ్డ వయసు అయినట్లయితే, ఇదిగో ఈ కటింగ్ ప్లేయర్ వాడతాను, ఈ ఇన్స్ట్రుమెంట్ వాడతాను, ఈ ఇన్స్ట్రుమెంట్ లోపలికి చొప్పించి ఆ బిడ్డలు అలా పట్టుకుని బయట లాగుతాను చూపించాడు. ఒకవేళ 3 నెలలు అనుకోండి, ఇదిగో ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఏది అందితే దాన్ని లాగుతాను, చెయ్యి దొరికితే చెయ్యి లాగుతాను, కాళ్ళు దొరికితే కాళ్ళు లాగేస్తాను, మెడ దొరికితే మెడ లాగేస్తాను. అతను స్క్రీన్లో మొత్తం చూపించాడు. అంటే ఏ విధంగా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాడో, బతుకున్న బిడ్డ చేతిని ఏ విధంగా లాగేస్తాడో చూపించాడండి. అమ్మ చెల్లెళ్ళు వింటున్నారా? ప్రేమ ప్రేమ అని చెప్పి పనికి మాడిన వాళ్ళని మోజులో పడి పెళ్లి కాకుండానే గర్భం ధరించేయటం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్స్ చేంజ్ చేసుకోవడం చాలామందికి సులభం అయిపోయింది. అబార్షన్ అని అంటే నువ్వు జన్మనిచ్చేటటువంటి నీ బిడ్డను నువ్వే చంపేయటం. ఎంత దారుణం అండి. అది చెప్పొచ్చేది ఏమిటంటే,
ఆ రోజు ఆ డాక్టర్ గారు మాట్లాడుతూ, నా కుమారుణ్ణి ఆ కారు చంపినప్పుడు అది నా గుండెని ఎంతగా పిండేసిందయ్యా అంటే ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. అప్పుడు అర్థమైంది, నేను దేవుని బిడ్డల్ని చంపేస్తున్నప్పుడు దేవుని హృదయం ఎంత తెల్లడిల్లిపోయిందో. కానీ నా కుమారుణ్ణి పోగొట్టుకోకుండానే, ఆ భయంకరమైన శిక్ష నేను పొందుకోకుండానే నా జీవితాన్ని మార్చుకోవాలి, నా బ్రతుకును మార్చుకోవాలి అని చెప్పి ఆ తల్లిని దేవుడు పంపించాడు. విన్నా 20 years బ్యాక్ నేను విన్నట్లయితే నా కొడుకు చచ్చిపోయేవాడు కాదు. అప్పుడే నేను ఆ మాట విని నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసినట్లయితే ఈరోజు నేను బిడ్డలు లేనటువంటి వాడిగా మిగిలిపోయేవాడిని కాదు. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానయ్యా అని అంటే, దేవుడు మీకు సువార్తను అందిస్తున్నప్పుడు దయచేసి అంగీకరించండి. ఆలస్యం చేస్తే ఆలస్యమే నీ జీవితంలో విషంగా మారుతుంది, విషపూరితమైనటువంటి పరిస్థితిని దాపురింపచేస్తుంది. అది ఆ రోజు ఆ డాక్టర్ యొక్క సందేశం.